సరే అన్న, ఇంకొకటి మీతో మాట్లాడుతుంటే ఇంకా తెలుసుకోవాలండి. చాలా టాప్ సీక్రెట్ అన్న, మీరు ఎక్స్పోజ్ చేయాలి. ఏం లేదన్న, మొన్న కేసీఆర్ గారితో మీరు జస్ట్ మీ ఒక ఫోటో ఒకటి వైరల్ అయిందన్న. కేసీఆర్ గారితో ఎన్ని మినిట్స్ మాట్లాడారు, ఏం మాట్లాడారు? 2 నిమిషాలు. ఏమీ మాట్లాడలేదు. అక్కడ పూజ అక్కడ జరుగుతుంది. అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా అట్లాంటి పూజ చేసి ఉండరేమనుకుంటా. అంటే మామూలుగా రాజుల కాలంలో చేసేటువంటి యజ్ఞాలు ముఖ్యమంత్రి గారు చేసినారు. నేను బిఫోర్ 2 days ముందు జాయిన్ కావడం వల్ల ఆ యజ్ఞానికి నేను కూడా హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నా. 5 రోజులు అక్కడే ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన పెట్టినటువంటి ఆ యాగంలో పార్టిసిపేట్ అదృష్టంగా భావించి ఆ పూజలలో నేను కూడా దగ్గర ఉండి పార్టిసిపేట్. ముఖ్యమంత్రి గారితో మాట్లాడింది ఏముంటుంది, మాట్లాడింది ఏమిటో పూజలలో ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేస్ వచ్చిండ్రు, మాజీ మంత్రులు వచ్చిండ్రు, చాలామంది సీనియర్ నాయకులు వచ్చిండ్రు. వాళ్ళు మా ఇంటికి వచ్చారు కాబట్టి, మా ఊరికి వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకున్నాం, వాళ్ళకి భోజనాలు పెట్టించినాం. వాళ్ళని అన్ని విధాలా గౌరవించి మా దగ్గర నుంచి రెస్పెక్ట్గా వాళ్ళని రిసీవ్ చేసుకొని రెస్పెక్ట్గా అక్కడికి పంపించడానికి అది చెప్పి ఉంటాడు, నేను చేసి ఉన్నాను. అంతే. ఎనీవేస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇప్పుడు కూడా మీరు గజ్వెల్ వెళ్తుంటే కూడా అట్లీస్ట్ సారీ లేట్ వచ్చినా కూడా మాకు ఇంత టైం ఇచ్చి చాలా విషయాలు మాతో షేర్ చేసుకోరన్నా. ఇంకా రానున్న రోజులలో మీ భవిష్యత్తు గజ్వెల్కే కాదన్న, మీ రూలింగ్ అనేది ఈవెన్ రాష్ట్రం మొత్తం రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. నేనేమనుకుంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ని గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో తీసుకెళ్ళి గజ్వెల్ కాన్స్టిట్యున్సీని మోడల్గా తయారు చేసుకొని, అంటే ఎవరైనా గజ్వెల్కి వచ్చి ఈ కాన్స్టిట్యున్సీ మాదిరిగా మా కాన్స్టిట్యున్సీ చేసుకుంటాం అని ప్రతి ఎమ్మెల్యే అనే విధంగా గజ్వెల్ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో తీసుకెళ్తాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.